హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొబ్బరి పచ్చడి ఈజీగా టేస్టీగా చేసుకుందాం. అన్నం, చపాతి, దోశలకి చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కొబ్బరిలో ఐరన్ ఉంటుంది. చర్మం డ్రై అవ్వకుండా కూడా చూస్తున్నది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యలు కూడా రావు. అప్పుడప్పుడు కొబ్బరి కూడా తీసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే గ్యాస్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం కారం తగ్గట్టు వేసుకోవాలండి. నేను 15 తీసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది పక్కకి పెట్టి ఒక మీడియం సైజు కొబ్బరికాయ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. అందులోనే మనం ఇందాక పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. మీరు ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే దేని టేస్ట్ దానికి. 1 స్పూన్ పసుపు, ఉప్పు మనకు రుచికి తగినంత వేసుకోవాలి. నేను ఇక్కడ లడ్డు ఉప్పు వేసుకుంటున్నా. ఒకసారి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు చింతపండు వాటర్ పోసుకోవాలి. మీకు చింతపండు వాటర్ వద్దు అనుకుంటే దీని ప్లేస్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. 1 నిమ్మకాయ వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ కొబ్బరి మెత్తగా కాకుంటే ఒక 100 ml వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి, ఏం కాదు. ఇది ఒక రోజు మొత్తం తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు నిల్వ ఉంటుంది. మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత ఒక కళాయి, ఇందాక మనం పచ్చిమిర్చి వేయించిన కళాయి మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. మాడొద్దండి, పోపు మాత్రం అస్సలు మారొద్దు. మాడితే మాత్రం టేస్ట్ పోతుంది. దాని తర్వాత ఒక 3 రెబ్బల కరివేపాకు వేసుకొని మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి చట్నీలో ఈ పోపు వేసుకుంటే ఇంతేనండి మన కొబ్బరి చట్నీ టేస్టీగా. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. బాయ్ బాయ్, టేక్ కేర్.